హాయ్ అండి, వెల్కమ్ టు మిస్ అమ్మ వరల్డ్. బేతాళ కథ. స్వప్నలోకం. పట్టు వదిలిన విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్ళి చెట్టుపై నుంచి శవాన్ని దించి భుజాన వేసుకొని ఎప్పట్లాగానే మౌనంగా శ్మశానం కేసు నడవసాగాడు. అప్పుడు శవంలోని బేతాళుడు, రాజా, నీవెవరైంది, ఎందుకింత శ్రమ పడుతున్నది నాకు తెలీదు కానీ నీ పనులు ఇతరులు అపార్థం చేసుకునే ప్రమాదం ఉంది. మేలు చేయగోరినప్పటికీ కారాగారం పాలై అదృష్టవశాత్తు బయటపడిన శివచరణుడి కథ చెప్తాను, శ్రమ తెలియకుండా విను అంటూ ఇలా చెప్పసాగాడు. స్వర్ణధార రాజ్యంలో ధర్మదాసు అనే రైతుండేవాడు. అతనికి శివచరణుడు ఒక్కగానొక్క కొడుకు. వాడు పుట్టినప్పుడు జాతకం చూసిన జ్యోతిష్కుడు వీడికి మహారాజ యోగం ఉంది అని చెప్పాడు. ధర్మదాసు తన కొడుకుని మంచి చదువు చెప్పించడానికి అరుణాచలంలోని జితేంద్రుడ ముని దగ్గర వదిలి వచ్చాడు. శివచరణుడు చదువులోనే కాక నడవడికలో కూడా మిన్నగా ఉండి పేరు పొందాడు. అతడికి యుక్త వయసు వచ్చాక ఒకరోజు జితేంద్రుడు చేరబలిచి, నాయనా, నీ విద్యాభ్యాసం ముగిసింది, నీకు ఉజ్వల భవిష్యత్తుంది, నీకు నా ఆశీస్సులు, వెళ్ళిరా అని చెప్పాడు. శివచరణుడు గురువు పాదాలకు నమస్కరించి తల్లిదండ్రుల వద్దకు బయలుదేరాడు. కొద్ది రోజుల తర్వాత ఒక ప్రాంతం చేరిన అతనికి అద్భుతమైన దివ్య పరిమళం సోకింది. అది ఎక్కడి నుంచి వస్తున్నది తెలుసుకోవడానికి ముందుకు సాగాడు. అతనికి ఒక మహావృక్షం కనిపించింది. దానికి ఒకే రకం పుష్పాలు లేవు, వివిధ పరిమాణాల్లో వివిధ రకాలుగా ఉన్నాయి. ఆ వృక్షం నీడన నడుం వాల్చాడు. అతనికి వెనువెంటనే నిద్ర పట్టేసింది. నిద్రలో అతనికి ఒక స్వప్నం వచ్చింది. శివచరణుడు ఒక సభలో ఆసీనుడై ఉన్నాడు. సభికులందరూ జయ జయనాథాలు పలుకుతున్నారు. అతని మీద కాసుల వర్షం కురుస్తున్నది. పండితులు అతనికి పల్లకీ పట్టారు. మెలకు వచ్చిన శివచరణుడు అలాంటి సత్కారం జరగాలని తన మనసులో ఏదో మూల ఉండి ఉంటుంది. అదే స్వప్న రూపం దాల్చింది అని భావించి నవ్వుకున్నాడు. అక్కడి నుంచి బయలుదేరే ముందు ఆ వృక్షం తాలూకు పుష్పాలు కొన్ని మూట కట్టుకున్నాడు. ఊరు చేరిన శివచరణుడు ఉద్యోగ ప్రయత్నం చేశాడు, కానీ అది ఫలించలేదు. తాను తెచ్చిన వింత పుష్పాలు వాడిపోకుండా అలాగే తాజాగా ఉండడం గమనించిన శివచరణుడు అది దేవవృక్షం అని నిర్ధారించుకున్నాడు. ఒకరోజు జమీందారు గోవర్ధనగిరి భూషణుడు కవిత్వం పోటీలు నిర్వహిస్తున్నట్టు చాటింపు వేశారు. చాలామంది ఉత్సాహం చూపించారు. మిత్రులు అతన్ని పోటీకి వెళ్ళమని ప్రోత్సహించారు. అతడు ఆ పోటీకి హాజరయ్యాడు. ఎందరో పండితులు వచ్చి కవిత్వం చెప్పారు. శివచరణుడు తన వంతుగా కవిత్వం పూర్తి చేసేసరికి పండితులు అతని ప్రతిభకు నివ్వరపోయి కరతాళ ధ్వనులు చేశారు. జమీందారు గారు శివచరుని హృదయానికి హత్తుకొని ఘనంగా సత్కరించారు. బంగారు కానుకలు కాసులుగా ఇచ్చి పల్లకిలో ఇంటికి సాగనంపాడు. ఆనాడు మహావృక్షం కింద నిద్రించినప్పుడు వచ్చిన స్వప్నం ఇలా నిజం కావడం గమనించి శివచరణుడు ఆశ్చర్యపోయాడు. దీర్ఘంగా ఆలోచించిన శివచరణుడు ఆ వృక్షానికి అటువంటి మహత్తు ఉంటే ఆ వృక్షం తాలూకు పుష్పాలకు కూడా అటువంటి మహత్తు ఉండి ఉండాలని భావించి కొన్ని పుష్పాలను తల కింద పెట్టుకొని నిద్రించాడు. ఆ రాత్రి అతనికో స్వప్నం వచ్చింది. జమీందారు మనుషులు వచ్చి శివచరుణ్ణి అతని సమక్షానికి తీసుకుపోయారు. జమీందారు శివచరణుడు తన దివాణంలో ఉద్యోగం ప్రకటించారు. తెల్లవారింది. శివచరణుడు తనకొచ్చిన స్వప్నం మననం చేసుకొని అది నిజమవుతుందో లేదో చూద్దామని భావించాడు. నెల గడిచింది. జమీందారు నుంచి ఎటువంటి వర్తమానం అందలేదు. శివచరణుడు మొదట స్వప్నం నిజం కావడం యాదృచ్ఛికమని భావిస్తూ ఉండగా జమీందారు కబురు చేసి తన దివాణంలో ఉద్యోగమిచ్చి మంచి జీతమిచ్చాడు. దీనితో ఆ వృక్షానికి నిజంగానే మహత్తుందని, ఆ చెట్టు కింద పడుకున్నప్పుడు కానీ ఆ పుష్పాలను తల కింద పెట్టుకున్నప్పుడు కానీ వచ్చిన స్వప్నాలు నిజమవుతాయని రూఢి అయింది. దీంతో అతను ఆ వృక్షానికి స్వప్న వృక్షం అని పేరు పెట్టాడు. ఆ రాజ్యాన్నేలే రాజు మహేంద్రహేళుడు ధార్మికుడు, ప్రజాబంధువు. మాసానికి ఒకసారి ప్రజా దర్బారు పెట్టి రాజ్య సంక్షేమానికి ప్రజల సూచనలు కోరేవాడు. తనకి తెలిసిన స్వప్న వృక్షం వృత్తాంతం బహిరంగం పరిస్తే అది రాజుగారికి ఉపయోగపడగలదని శివచరణుడు భావించి స్వప్న వృక్షం పుష్పాలు కొన్ని తీసుకుపోయి రాజుని కలిశాడు. స్వప్న వృక్షం కింద పడుకున్నప్పుడు వచ్చిన స్వప్నాలు నిజం కావడం గురించి చెప్పి, ఈ సమాచారం మీకు ఏ రకంగా అయినా ఉపయోగపడగలదేమో చూడండి అని తాను తెచ్చిన పుష్పాలు అందజేశాడు. మహేంద్రహేళుడు ఆ పుష్పాలను స్వీకరించి శివచరణుడు ఆ రాత్రంతా ఉండటానికి బస ఏర్పాటు చేశాడు. ఆ రాత్రి మహేంద్రహేళుడు శివచరణుడు అందించిన పుష్పాలు తల కింద పెట్టుకుని హంసతూలికా తల్పం మీద నిద్రించాడు. అతనికొక స్వప్నం వచ్చింది. స్వప్నంలో యువరాణి చందనవీణ శివచరణుడు మెడలో వరమాల వేస్తూ కనిపించింది. మెలకు వచ్చిన తర్వాత మహేంద్రహేళుడు ఆ వింత స్వప్నానికి నివ్వరపోయాడు. మర్నాడు రాజు శివచరుణ్ణి రప్పించి, నీవు అందజేసిన పుష్పాలు తల కింద పెట్టుకుని రాత్రి నిద్రించాను.
స్వప్నంలో యువరాణి చెలికెత్తెర నీ మెడలో వరమాల వేసింది అని చెప్పాడు. అది విన్న శివచరణుడు నవ్వుతూ, మహారాజా, ఆ స్వప్నం తప్పక నిజమవుతుంది అన్నాడు. అప్పుడు మహేంద్రహేళుడు, నీకు అబద్ధం చెప్పాను. నిజానికి స్వప్నంలో నీ మెడలో వరమాల వేసింది చెలికెత్త కాదు, యువరాణి అని చెప్పాడు. అది విన్న శివచరణుడు ఇరుకున పడ్డాడు. ఆ స్వప్నం నిజమవుతుందంటే మహారాజు తనను అత్యాసపరుడిగా భావించి శిక్షిస్తాడు. అది నిజం కాదు అంటే అంతవరకు తాను చెప్పింది కట్టుకథగా భావించి తన విలువైన సమయం హరించినందుకు శిక్షిస్తాడు. ఎలాగైనా శిక్ష తప్పదని భావించిన శివచరణుడు, మహారాజా, యువరాణి ఎక్కడా, నేనెక్కడా? నాకు అర్హత లేదు. నేను స్వప్న వృక్షం గురించి మీకు తెలియపరచడంలో ముఖ్య ఉద్దేశం అది మీకు ఏ రకంగా అయినా ఉపయోగపడుతుందేమో అన్న సదుద్దేశమే కానీ నాకు వేరే ఆలోచన లేదు అని మనవి చేశాడు. అప్పుడు మహేంద్రహేళుడు, చూడబోతే నీవు మంత్రతంత్రాలు నేర్చిన తాంత్రికుడిలా ఉన్నావు. తాంత్రిక శక్తులతో పుష్పాలకు పూజలు చేసి అవి నాకిచ్చి నాకు అల్లుడు అయినట్లే కలరప్పించి మాయ చేయాలని చూశావు. నిన్ను ఉపేక్షించను అని శివచరుణ్ణి కారాగారంలో పెట్టించాడు. శివచరణుడు తనకు పట్టిన దుస్థితికి చింతించాడు. మహారాజును కలిసి పెద్ద తప్పు చేసినట్లు భావించాడు. నెల రోజులు గడిచాయి. వృద్ధాప్యం మీద పడిన మహేంద్రహేళుడు వారసుడి ఎంపిక చేయదలిచాడు. రాజ ఆచారం ప్రకారం పట్టపుటేనుగు ఎవరి మెడలో పూలహారం వేస్తే వారు ఏలిక అవుతారు. మహారాజు అందుకు సమయం వచ్చిందని భావించి చాటింపు వేయించాడు. ఒక శుభముహూర్తాన పట్టపుటేనుగు పూలదండ అందించి వీధిలోకి పంపారు. కొత్త రాజు ఎంపిక కాబోతున్న శుభ సందర్భాన కారాగారవాసులందరికీ రాజు స్వేచ్ఛ ప్రకటించాడు. శివచరణుడు కారాగారం నుండి బయటికి వస్తుండగా పట్టపుటేనుగు సరాసరి అతనికి వద్దకు వచ్చి మెడలో పూలహారం వేసింది. ప్రజలు జయజయధ్వానాలు చేశారు. స్వర్ణధార రాజ్యం సర్వసేనాధ్యక్షుడు శివచరణు ముందు మోకరిల్లి, ఈ క్షణం నుంచి మీరు మహారాజు, మీరే ఆజ్ఞ విధించాలి, అదే శిరస వహిస్తాను అన్నాడు. శివచరణుడు నేరుగా మహారాజు వద్దకు పోయి, మహారాజా, మిమ్మల్ని అపార్థం చేసుకున్నాను, క్షమించండి అని ఆయన పాదాలు తాకాడు. మహారాజు శివచరణుడిని పైకి లేపి హృదయానికి కత్తుకుని, నాయనా, పట్టపుటేనుగు నీ మెడలో హారం వేసినప్పుడు రాజపీఠానికి నీవు తగినవాడవా కాదా అన్న చిన్న సందేహం మదిలో మెదిలింది. నీ విజ్ఞత చూశాక ఆ సందేహం తీరిపోయింది. ఈ రాజ్యంతో పాటు నా కుమార్తెను కూడా చేపట్టి రాజ్యపాలన గావించు అన్నాడు. శివచరణుడు సంతోషంగా సమ్మతించాడు. అంతవరకు కథ చెప్పిన బేతాళుడు, రాజా, మంచి ఉద్దేశంతో వచ్చిన శివచరణుడిని తాంత్రికుడిగా భావించి చెరలో పెట్టించాడు మహేంద్రహేళుడు. అవకాశం కలిసి వచ్చి శివచరణుడు మహారాజయ్యాడు. సర్వసైనాధ్యక్షుడే అతనేం చెప్పినా చేస్తానని మోకరిల్లాడు. కానీ శివచరణుడు మహేంద్రహేళుడిని ఉరి తీయించి ప్రతీకారం తీర్చుకోకుండా అపార్థం చేసుకున్నందుకు మన్నించమని ఎందుకు పాదాభివందనం చేశాడు? మహేంద్రహేళుడు శివచరుని విఘ్నుడు అని ఎందుకు స్తుతించాడు? యువరానికి నేను తగను అన్న శివచరుడు ఆమెతో వివాహానికి ఎందుకు సమ్మతించాడు అని ప్రశ్నించాడు. అది విన్న విక్రమార్కుడు, బేతాళ, శివచరణుడు తనను కలవటానికి వచ్చినప్పుడే మహారాజు అతన్ని ప్రజాక్షేమం కాంక్షించే మనస్తత్వం ఉన్నవాడని అర్థం చేసుకున్నాడు. జితేంద్రుడు శిష్యుడు శివచరణుడు చెప్పడం అంటే ఆ వృక్షంలో తప్పక మహత్తు ఉండి ఉంటుందని భావించబట్టే మహేంద్రహేళుడు ఆ పుష్పాలను తల కింద పెట్టుకుని నిద్రించాడు. యువరాణి శివచరణుడి మెలలో వరమాల వేసినట్లు స్వప్నం వచ్చినప్పుడే మహారాజు అది దైవ నిర్ణయమని గ్రహించాడు. శివచరణుడి సాహసం పరీక్షించటానికే మహారాజు అతన్ని కారాగారంలో పెట్టించాడు. స్వప్నం సత్యం అవుతుందన్న నమ్మబట్టే పట్టపుటేనుగు పూలమాల వేసిన రోజు శివచరణుడిని బయటికి రప్పించాడు. అదంతా అర్థం చేసుకున్నందుకే శివచరణుడు మహేంద్రహేళుణ్ణి క్షమాపణ కోరి పాదాభివందనం చేశాడు. శివచరణుడు తనను అర్థం చేసుకోకపోతే శిక్షించే ప్రమాదం ఉందని మహేంద్రహేళుడు ఊహించాడు. అయితే శివచరణుడు అలా చేయక నిజం గ్రహించినందువల్లే మహారాజు అతన్ని విఘ్నుడని కొనియాడాడు. ఇక శివచరణుడు యువరాణితో వివాహానికి సమ్మతించడానికి కారణం, ఇప్పుడు అతడు సామాన్యుడు కాదు, మహారాజు. ఇప్పుడు అంతరాల సమస్య లేదు, అందుకే పెళ్లికి సమ్మతించాడు అని సమాధానం చెప్పాడు. రాజుకి ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై తిరిగి చెట్టెక్కాడు. ఈ కథ ఆధారం శివనాగేశ్వరరావు గారు. ఇష్టం లేని న్యాయం. ఈ కథను రచించిన వారు భరత్ వెంకటరమణ గారు. పూర్వం ఒక గ్రామంలో రామయ్య అనే కాపు ఉండేవాడు. ఆయన భార్య గంగమ్మ గయ్యాళి. తమకు భగవంతుడింత ఇచ్చాడు గదా అని మిడిసిపడేది. ఒకనాడు రామయ్య గంగమ్మ పొరుగురు బంధువుల ఇంట అక్కర అయితే
వెళ్ళి కాలినడకన తిరిగి వస్తున్నారు. మసక చీకటి పడుతున్నది. గ్రామం కూడా అంత దూరంలో ఉన్నది. వారికి దారిలో మామిడి చెట్టు ఒకటి ఎదురైంది. చెట్టు నిండా మామిడి పళ్ళు, కొన్ని పండినవి, కొన్ని ఇంకా పండనివి కనిపించాయి. ఇదిగో, కాస్త మామిడి చెట్టెక్కి మంచి పళ్ళు చూసి కోసుకు పట్టుకురా. ఈ ఏడు మామిడి పండు ఎట్లా ఉంటుందో రుచి చూడలేదు అన్నది గయ్యాళి గంగమ్మ. పొద్దుపోయింది, కావలిస్తే రేపు బుట్టెడు తెస్తాలే అన్నాడు రామయ్య. నాకు ఇప్పుడే కావాలి, చెట్టెక్కి 2 పళ్ళు కోస్తే పోయేదానికి రేపు బుట్టెడు తెస్తాడట అని సాధించింది గంగమ్మ. గత్యంతరం లేక రామయ్య చెట్టెక్కటానికి వెళ్ళాడు. ఆయన చెట్టు కిందకి వెళ్ళాడో లేదో చెట్టు కొమ్మ మీద నుంచి ఎవరో ఆయనపై పడ్డారు. రామయ్య కింద పడిపోయాడు. కాలు పట్టుకుపోయింది. అయ్యో అయ్యో, నీకెంత పొగర్రా, కావాలని నా మొగుడి మీద విరుచుకు పడతావట్రా అని కింద పడిన మనిషిని ఆడిపోయసాగింది గంగమ్మ. ఆ మనిషి లేచి రామయ్యను లేవదీస్తూ, అమ్మా తల్లి, నేను కాలు జారిపడ్డాను, కావాలని పడలేదు, దేవుడు సాక్షి అంటూ ప్రాధేయపడ్డాడు. కానీ గయ్యాళి గంగమ్మ వినిపించుకోలేదు. గుడ్లెర్ర చేసి చేతులూపుతూ, నిన్ను ఊళ్ళో చెప్పి ఏం చేయిస్తానో చూడు, నీ అబద్ధాలు గంగమ్మ దగ్గర అంటూ తిట్టసాగింది. భార్యాభర్తలు ఊరు చేరుకున్నాక గంగమ్మ ఊరి న్యాయాధికారి దగ్గరికి వెళ్ళి ఫిర్యాదు చేసింది. ఎందుకు ఊరుకవే అని మొగుడు అన్న వినిపించుకోలేదు. ఇదిగో, నువ్వెప్పుడు ఇంతే, ఊళ్ళో వాళ్ళంతా నీ మీద పడినా చూస్తూ ఊరుకుంటావు అన్నది గంగమ్మ. న్యాయాధికారి మర్నాడు గంగమ్మను, రామయ్య మీద పడిన బసవయ్యను అనేవాళ్లను పిలిపించాడు. అందరూ చెప్పినది విన్న న్యాయాధికారి కూడా బసవయ్యకు బుద్ధిపూర్వకంగా తప్పు చేయలేదని నమ్మాడు. ఈసారికి బసవయ్యను క్షమించి పోనీమని గంగమ్మకు హితవు చెప్పాడు. ఇదేనా మీరు చెప్పే న్యాయం? ఈ దుర్మార్గుడు మామిడి చెట్టులో దాక్కొని మా ఆయన చెట్టు కిందకి రావడం చూసి మీద దూకేస్తాడా? మీ వల్ల కాకపోతే చెప్పండి, నేను ఇంకో చోటుకెళ్ళి న్యాయం రాబట్టుకుంటాను అన్నది గంగమ్మ. సరే అయితే, నీకు కావలసిన న్యాయం నేను చేస్తాను. ఆ మామిడి చెట్లు నువ్వే ఎక్కు, బసవయ్య దాని కిందకి రాగానే సూటిగా అతని మీదకి దూకు అన్నాడు న్యాయాధికారి. నేను చెట్టెక్కనా? ఆ మనిషి మీద పడిపోయి పొరపాటున కింద పడితే? ఒకవేళ మనిషి మీదనే పడితే మాత్రం నాకు దెబ్బ తగలదు అన్నది గంగమ్మ వెలవెలబోతూ. ఈ అనుమానాల్ని బసవయ్యకైనా ఉండవలసిందే కదా, మరి బసవయ్య మాట నమ్మవేం అన్నాడు న్యాయాధికారి. గంగమ్మ బుద్ధి తెచ్చుకొని తిరిగి చూడకుండా భర్తతో సహా ఇంటికి వెళ్ళిపోయింది. కథ కంచికి, మనం ఇంటికి. ఈ కథను లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని మీ సపోర్ట్ ఇవ్వండి. మీ అమూల్యమైన ఫీడ్బ్యాక్ అండ్ సజెషన్స్ నాతో కామెంట్ సెక్షన్లో కూడా షేర్ చేసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.